హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేసేది ఏంటంటే టీచింగ్లో మనం చేస్తున్న టీచింగ్లో మరింత క్రియేటివిటీ ఉండడం కోసం సిమ్యులేషన్స్ అంటే అనుకరణ అంటే సిమ్యులేషన్స్ సంబంధించిన ఫ్రీ వెబ్సైట్స్ ఏమిటి అనేది మీకు పరిచయం చేస్తున్నాను. 3 వెబ్సైట్స్ పరిచయం చేస్తున్నాను. ఈ 3 వెబ్సైట్స్ వల్ల కూడా మనం చేసే టీచింగ్ మరింత అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ సిమ్యులేషన్స్ అంటే ఈ పిల్లవాళ్ళకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ల్యాబొరేటరీలో చేయలేని చాలా వరకు ఉండే ఎక్స్పెరిమెంట్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఇమాజినేషన్గా అందని ఊహలు అవ్వచ్చు. మనం ఈ సిమ్యులేషన్స్ ద్వారా మనం వారికి అందించవచ్చు. ఈ సిమ్యులేషన్ చేయడానికి మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్లోనూ సిమ్యులేషన్స్ అందజేస్తున్నారు. ఈ సిమ్యులేషన్ ఫ్రీగా మనం సోర్సెస్ ఉండే వెబ్సైట్స్ 3 వెబ్సైట్స్ని నేను మీకు ఈ రోజుని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1గా మీకు అందిస్తున్నాను. ఈ వెబ్సైట్స్ని మనం మొబైల్లో ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్లోనూ లేదా ఐఎఫ్పి ప్యానల్లోనూ ఏ విధంగా మనం యాక్సెస్ చేసుకుని మన లెసన్స్ని మరింత మెరుగ్గా పిల్లవాళ్ళకి అందించవచ్చు అనే విషయాన్ని, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా డీటెయిల్గా మీకు అందిస్తున్నాను. మై డియర్ టీచర్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ కాకుండా టోటల్గా మీరు వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. మై డియర్ టీచర్స్, నా వీడియోని నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఈ సిమ్యులేషన్కి సంబంధించి నేను మీకు వెబ్ బ్రౌజర్లో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ మొబైల్లో ఏ విధంగా మనం చేసుకోవాలనేది చూద్దాం. వెబ్ బ్రౌజర్లో అయితే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం ఈ పెట్ అనే ఈ వెబ్ అడ్రస్ని మనం టైప్ చేయవలసి ఉంటుంది. ఈ సిమ్యులేషన్కి సంబంధించి ఈ పెట్ అనే వెబ్ అడ్రస్ని మనం టైప్ చేసినట్టయితే చాలా ఈజీగా మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంకా పెట్ సిమ్యులేషన్ దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఫస్ట్ అడ్రస్ లైన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఈ ఇంటరాక్టివ్ సిమ్యులేషన్కి సంబంధించిన ఈ ఫ్రీ వీడియోస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా వెబ్ బ్రౌజర్లో కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ మొబైల్లో చూసినట్లయితే మొబైల్లో మనం మీ మొబైల్లోనే క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. ఫస్ట్గా చూడండి, నేను క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ను మన మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు చూడండి, నా యొక్క ఈ స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ని మొబైల్కి సంబంధించిన డిస్ప్లే ఇస్తున్నాను. అదేవిధంగా రైట్ సైడ్ చూసినట్టయితే ఈ వెబ్ బ్రౌజర్తో ఇస్తున్నాను. దీని మీద కూడా మనం ఈ అడ్రస్ని టైప్ చేద్దాం. పెట్ సిమ్యులేషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మొబైల్ వ్యూ, ఇది వెబ్ బ్రౌజర్. ఇప్పుడు మొబైల్ వ్యూలో కూడా మన వెబ్ బ్రౌజర్ కింద మనం మార్చుకోవాలంటే చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. దాంట్లో డెస్క్టాప్ వ్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డెస్క్టాప్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ డెస్క్టాప్ వ్యూని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి డెస్క్టాప్లో ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. కానీ డెస్క్టాప్ వ్యూలో మనం మొబైల్లో డెస్క్టాప్ వ్యూని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొద్దిగా మనకి మొబైల్ స్లో అవ్వడం జరుగుతుంది. దీని గురించి మనం ఎప్పుడు కూడా మొబైల్ వ్యూలోనే ఉంచుకున్నట్టయితే మనకి మొబైల్ ఫాస్ట్గా మనకి ఏమవుతుందంటే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పెట్ ఇంటరాక్టివ్ సిమ్యులేషన్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎర్త్ సైన్స్, బయాలజీకి సంబంధించిన సిమ్యులేషన్స్ మనకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం మ్యాథ్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ బయాలజీ మీద క్లిక్ చేసాం అనుకోండి, దానికి సంబంధించిన సిమ్యులేషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. నేను బ్రౌజర్లో క్లిక్ చేశాను. ఇప్పుడు మొబైల్లో క్లిక్ చేస్తున్నాను. చూడండి, నా లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా
సిమ్యులేషన్స్ బయాలజీలో ఉండే సిమ్యులేషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంటాయి. ఓపెన్ అయ్యి మనకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వచ్చు. చూడండి, నేచురల్ సెలక్షన్, నేను ఉదాహరణకి నేచురల్ సెలక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. నేను కూడా మొబైల్లో నేచురల్ సెలక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించిన ఈ యారో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ లోడ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, మీకు ఆల్టర్నేట్గా కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్లోనూ వెబ్ బ్రౌజర్లో కూడా మీకు డిస్ప్లే కనిపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్రో మీద క్లిక్ చేయాలి. ఇది ల్యాబ్, ఇది ఇంట్రో. ఇంట్రో మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఇంట్రో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి నేచురల్ సెలక్షన్ సంబంధించినవి మనకి కనిపిస్తుంది. యాడ్ మేట్ చూడండి, నేను యాడ్ చేశాను. అంటే ఇక్కడ ర్యాబిట్స్ని యాడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ర్యాబిట్ని మొబైల్లో యాడ్ చేసినప్పుడు మొబైల్ మీద క్లిక్ చేసుకోండి, ర్యాబిట్ యాడ్ అవుతుంటాయి. ఒకటి 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 యాడ్ అవుతుంటుంటే మనకేమవుతుందంటే ఇది ప్రాథమిక వినియోగదారులు కాబట్టి ఈ ఉత్పత్తిదారులు అంటే మొక్కల్ని తినేస్తుంటుంది. క్రింద మన గ్రాఫ్ కూడా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనం సిమ్యులేషన్స్ వల్ల లెసన్ని చాలా అట్రాక్టివ్గా మనం చేయొచ్చు. దీంట్లో మనకు కనిపించేది కంప్లీట్గా ఫ్రీ వెర్షన్స్. ఇవన్నీ కూడా మన ఐఎఫ్పి ప్యానల్స్లో చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంటుంది. ఈ విధంగా మొబైల్లో కూడా స్టూడెంట్స్ మొబైల్లో కూడా మనం వాళ్ళకి చూపించవచ్చు ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్రౌజర్ ఉపయోగించేవాడైతే ఈ పెట్ అనే దాని దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మరలా తిరిగి పెట్ వెబ్సైట్కి మనం వెళ్ళిపోతాం. ఈ విధంగా మొబైల్లో కూడా అదే మాదిరి ఫంక్షన్స్ వస్తున్నాయి. నేను వెబ్సైట్కి మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి నేను రావడం జరిగింది. ఈ విధంగా ఈ సిమ్యులేషన్కి సంబంధించిన మ్యాథ్స్, బయాలజీలో అయితే తక్కువ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని మనం ఉపయోగించాం. ఇంకా ఎర్త్ సైన్స్ కానీ చూసినట్టయితే నేను ఎర్త్ సైన్స్ మీద క్లిక్ చేశాను. ఈ మొబైల్లో వచ్చి ఫిజిక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సోలార్ సిస్టమ్ ఉంది. ఈ సోలార్ సిస్టమ్ మీద మనం క్లిక్ చేసాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే నేను సౌండ్ వేవ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సౌండ్ వేవ్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సోలార్ సిస్టమ్, మొబైల్లో ఉండే సౌండ్ వేవ్స్ మీద నేను క్లిక్ చేశాను. ఈ విధంగా సిమ్యులేషన్స్ మనం స్టార్ట్ చేసి మనం సొంతంగా ఒక ఆ ఎన్విరాన్మెంట్లో ఆ స్టూడెంట్ని మనం ఉండి సొంతంగా చేస్తున్న విధానాన్ని మనం వాళ్ళకి కలిగించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంట్రో మీద క్లిక్ చేశాను. ఇప్పుడు రొటేషన్స్ ఏ విధంగా జరుగుతాయి, మాస్ ఇక్కడ చూడండి, మాస్ ఉంది. మాస్ రొటేషన్ ఏ విధంగా జరుగుతుందని మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఇక్కడ మీరు మొబైల్లో చూసినట్లయితే సౌండ్ ఇంటెన్సిటీ, సౌండ్ ఏ విధంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఇచ్చేది, ఎన్ని హెడ్స్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనేది మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా సౌండ్ని మనం మార్చుకోవచ్చు. ఈ ల్యాబొరేటరీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఈ విధంగా. ఓకే, మళ్ళీ నేను హోమ్కి రావడం జరుగుతుంది. చూడండి, హోమ్కి వస్తున్నాను. ఈ పెట్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ మీద మరలా రావడం జరుగుతుంది. ఈ విధంగా మార్స్, అలా మనం ఇక్కడ ఈ ప్లానెట్స్ని మార్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఇది పెట్ వెబ్సైట్స్ సంబంధించి. ఇక తర్వాత చూద్దారి, ఇక్కడ మనం ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వచ్చు, అంటే మనం రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉన్నప్పుడు నేను చెప్తాను. ఒకవేళ లెంత్ అయితే ముందు ఈ సిమ్యులేషన్కి సంబంధించిన వెబ్సైట్లన్నీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏమిటి అనేది ఈ పార్ట్ 1లో నేను మీకు ప్రజెంట్ చేస్తాను. పార్ట్ 2లో మీకు
ఈ సిమ్యులేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని అంటే లాగిన్ అయ్యి ఆ లాగిన్ అవ్వడం వల్ల మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మీరు క్లియర్గా తెలుసుకునే విధంగా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక ఇక్కడ చూడండి సిమ్యులేషన్స్ అనేవి ఆల్ సిమ్స్ అని వస్తున్నాయి. చూడండి మెనూలోని ఫిజిక్స్లో ఉన్న సిమ్యులేషన్స్ మనం చూడొచ్చు. ఆల్ సిమ్యులేషన్స్ వస్తాయి. ఇక్కడ 56 రిజల్ట్స్ వచ్చినాయి. మీ క్లాస్కి మీ గ్రేడ్కి సంబంధించినవి ఇక్కడ మీరు చూసుకుని మనం చేయొచ్చు. అదేవిధంగా ఈ మొబైల్లో చూసినట్టయితే చూడండి ఇక్కడ పైన గీతలు కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు సిమ్యులేషన్స్ అనేవి వస్తాయి. నేను మొబైల్ వ్యూలోనే ఉంచాను మీ గురించి. ఇక్కడ ఈ సిమ్యులేషన్ ఇక్కడ ప్లస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన సిమ్యులేషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ సిమ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే నేను ఫిజిక్స్ సంబంధించిన సిమ్యులేషన్స్ ఓపెన్ చేశాను. ఇక్కడైతే ఈ బయాలజీకి ఈ కెమిస్ట్రీకి సంబంధించిన సిమ్యులేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ వెబ్సైట్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక తర్వాత వెబ్సైట్ ఇంకొకటి ఏంటంటే ల్యాబ్ఎక్స్ చూద్దారి. ఇది ల్యాబ్ఎక్స్ ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్లు అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ల్యాబ్ఎక్స్ మొబైల్లోకి వెళ్ళాలంటే నేను మళ్ళీ కొత్త న్యూ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ల్యాబ్ఎక్స్ సిమ్యులేషన్స్ అనేది ప్రెస్ చేశాను. ఫస్ట్లో వచ్చిన గూగుల్ సెర్చ్లో ఫస్ట్లో వచ్చిన ఈ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఇది ల్యాబ్ఎక్స్. ఈ విధంగా మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది, బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సిమ్యులేషన్స్ని ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి పైన మెనూలో సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు, ఎక్స్ప్లోర్ అని ఇచ్చాడు, లైబ్రరీ అని ఇచ్చాడు. సబ్జెక్ట్ మీద మనం క్లిక్ చేసామనుకోండి ఇది మనకి వెబ్ బ్రౌజర్లో. అదేవిధంగా మనం ఇక్కడ కానీ చూసినట్టయితే ఇక్కడ మొబైల్లో ఇక్కడ మీకు పైన లెఫ్ట్ టాప్ కార్నర్లో కనిపిస్తున్న ఈ 3 గీతల మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ప్లోర్, సబ్జెక్టు, లైబ్రరీ అని కనిపిస్తుంది. వెబ్ బ్రౌజర్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది, మొబైల్లో ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్జెక్ట్ మీద క్లిక్ చేశాను మొబైల్లో. చూడండి ఇక్కడ ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్గా మనకి బయాలజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ సైన్స్, మోర్ కంటెంట్. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో మనకి ఏ కంటెంట్ ఏ సబ్జెక్ట్ మీద కావాలో దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన సిమ్యులేషన్స్ అన్నీ ఓపెన్ అవడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా మనం ఈ సిమ్యులేషన్స్ని ఓపెన్ చేసి మనం చేయొచ్చు. నేను ఇక్కడ మొబైల్లో అయితే నేను ఫిజిక్స్ ఇక్కడ మీరు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సబ్జెక్ట్స్లో కూడా మనకి ఇక్కడ ఈ మిడిల్ స్కూలు, హై స్కూలు, అడ్వాన్స్డ్ మన ఈ సెలెక్ట్ మన మిడిల్ స్కూల్ అయితే మిడిల్ స్కూల్, హై స్కూల్ కావాలంటే హై స్కూల్, అడ్వాన్స్డ్ స్టడీ అయితే అడ్వాన్స్డ్ స్టడీ మీద మనం క్లిక్ చేసుకుంటే దానికి ఆ లెవెల్కి సంబంధించిన సిమ్యులేషన్స్ వస్తాయి. మొబైల్లో చూడండి ఫస్ట్ బయాలజీ కనిపిస్తుంది కాబట్టి బయాలజీలో చూసినట్లయితే ఇక్కడ మిడిల్ స్కూలు, హై స్కూలు, అడ్వాన్స్డ్ ఉంటుంది. మిడిల్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ మనం కావాల్సిన సిమ్యులేషన్స్ ఇవ్వాలంటే మిడిల్ స్కూల్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన సిమ్యులేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక హై స్కూల్కి సంబంధించిన దాని మీద క్లిక్ చేసినట్టయితే దాని హై స్కూల్ లెవెల్కి సంబంధించిన సిమ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయని మనకి డిస్ప్లే కావడం. ఇది బయాలజీ. ఇక కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్, ఈ విధంగా ఎర్త్ సైన్స్ అండ్ స్పేస్. ఈ విధంగా మనకి ఏ సిమ్యులేషన్స్ ఏ గ్రేడ్లో కావాలనేది వస్తుంది. ఆల్ టాపిక్స్ అంటే అన్నీ కలిపి వచ్చేస్తాయి కాబట్టి నా టాపిక్స్ ఆల్ టాపిక్స్ చూపించమన్నా ఇది డిస్ప్లే చేస్తుంది.
అంటే మనకి కావాల్సిన సిమ్యులేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకుని, సపోజ్ నేను ఇక్కడ సౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఫిజిక్స్ సౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ బయాలజీలో మిడిల్లో ఎవాల్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సౌండ్లో చూడండి మనకి సిమ్యులేషన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏమిటంటే, బ్రౌజర్ ఉపయోగించేటప్పుడు కానీ ఇది మొబైల్లో కానీ ఇక్కడ క్రింద ఒక మనకు మెసేజ్ బాక్స్ వస్తుంది. we use cookies by using our website, you agree to our privacy notice. ఇక్కడ కొన్ని కుకీస్ కానీ మనం అలౌ చేయకపోతే కొన్ని మనకి డిస్ప్లే కావు, కాబట్టి మనం యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నేను మొబైల్లో ఎవాల్యుయేషన్స్ని ఓపెన్ చేశాను కాబట్టి ఫస్ట్ స్టార్ట్ పాత్వే దగ్గర నుంచి ఇక్కడ వాట్ ఈజ్ ఎవాల్యుయేషన్ దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ సౌండ్, ఈ విధంగా సౌండ్ గురించి అదేవిధంగా ఎవాల్యుయేషన్ గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ మనం వెళ్ళినట్టయితే మనకి క్లియర్గా అక్కడ సబ్జెక్టు మనం అందించవలసిన అవుతాం. ఈ విధంగా మనం సిమ్యులేషన్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిమ్యులేషన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీని కూడా లాగిన్ అయితే కొన్ని ఫెసిలిటీస్ మనకి వస్తాయి. ఇక తర్వాత మనకి ఇంకొక వెబ్సైట్ ఉంది, అదేమిటంటే ఓల్యాబ్స్. ఇది ఓల్యాబ్స్. దీని యొక్క అడ్రస్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ డిస్క్రిప్షన్లోనూ ఉపయోగించుకున్నప్పుడు ఈ olabs.edu ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్నారు. ఇది ఫ్రీ వెబ్సైట్. దీంట్లో మనం ఫ్రీగా అన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది నేను మొబైల్లో కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓల్యాబ్ అని మనం టైప్ చేసాం అనుకోండి, ఓల్యాబ్ అని మనం టైప్ చేసినప్పుడు ఫస్ట్గా వచ్చిన ఈ వెబ్సైట్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మొబైల్ వ్యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి వెబ్ బ్రౌజర్ వ్యూ. ఇక్కడ ఈ వెబ్సైట్లో మన ఫెసిలిటీ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక ఈ వెబ్ బ్రౌజర్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సేమ్ అదే మాదిరిగా మనం ఎలా అయితే చూసామో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకు నచ్చిన సబ్జెక్టు మీరు ఏ సబ్జెక్ట్ మీద అయితే టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన రెలవెంట్గా సబ్జెక్ట్ మీద క్లిక్ చేశారనుకోండి. నేను సపోజ్ ఇక్కడ కెమిస్ట్రీ క్లిక్ చేశాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ క్లిక్ చేయడం జరిగింది. మొబైల్లో ఫిజిక్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వారికి సంబంధించిన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ సిమ్యులేషన్స్ ఉంటాయి. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇక ఇది 10th క్లాస్ వారు, 9th క్లాసు. మన క్లాస్ని బట్టి ఈ ఓల్యాబ్స్లో ఈ సిమ్యులేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి మన స్టేట్ సిలబస్లో ఏ రకమైన ఏ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సిమ్యులేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది మనం చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది మన ఐఎఫ్పి ప్యానల్ బ్రౌజర్లో చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంది, మొబైల్లో కూడా యాక్సెస్ అవుతుంది. మనం సపోజ్ ఇది క్వాంటిటీ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ క్లిక్ చేసాం అనుకోండి, దీనికి సంబంధించిన సిమ్యులేషన్స్ కెమిస్ట్రీ 12th క్లాస్ కాకుండా 10th క్లాస్ తీసుకున్నాను. 10th క్లాస్ తీసుకున్నప్పుడు నేను డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చెప్పాలనుకోండి. సపోజ్ ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సిమ్యులేషన్ అని చూడండి, సిమ్యులేషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ ఏంటంటే థియరీ, ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం స్టడీ చేయొచ్చు. ఇదే విధంగా ఇక్కడ నేను
ఫిజిక్స్ మొబైల్ అయితే నేను ఫిజిక్స్ తీసుకున్నాను కాబట్టి ఫిజిక్స్ సంబంధించింది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఫిజిక్స్ సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ నేను ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ కనుక్కోవడం ఏ విధంగా ఉండి చూశాను. ఈ మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిమ్యులేషన్ అని ఉంటుంది చూడండి. ఆ సిమ్యులేషన్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇది థియరీ. ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సిమ్యులేషన్ అని కనిపిస్తుంది మొబైల్లోని. ఈ సిమ్యులేషన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేయాలంటే మీ మొబైల్ని హారిజంటల్గా ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంచవలసిన అవసరం ఉంటుంది. మీ మొబైల్ని ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంచినట్టయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఈ సిమ్యులేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఏం చేయాలని. ఫస్ట్ చూడండి, డ్రాగ్ ది డ్రాపర్ టు యాడ్ బేరియం క్లోరైడ్ టు ద టెస్ట్ ట్యూబ్. మన డ్రాపర్ని ఈ విధంగా క్లిక్ చేసి బేరియం క్లోరైడ్లో ఈ టెస్ట్ ట్యూబ్లో మనం ఉంచవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా బేరియం క్లోరైడ్ని మనం ఫస్ట్ ఇందులో ఫిల్ చేయాలి. తర్వాత డ్రాగ్ ది డ్రాపర్ టు Na2SO4 నుంచి మళ్ళీ దాన్ని ఏం చేయాలి, టెస్ట్ ట్యూబ్లో 2-3 డ్రాప్స్ మనం వేయాలి. అదేవిధంగా డ్రాగ్ ద డ్రాపర్ టు ద యాడ్ HCl, తర్వాత డైల్యూట్ HCl కలపాలి. క్లిక్ ద టెస్ట్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది దాని రియాక్షన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఈ మొబైల్లో మీకు ఫిజిక్స్ చూపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ ద లెన్స్ 1, లెన్స్ 2. ఇక్కడ లెన్స్ని మార్చుకోవచ్చు మనం. సపోజ్ ఇక్కడ ఉన్న లెన్స్ మీద క్లిక్ చేసినప్పుడు లెన్స్ 1, లెన్స్ 3, లెన్స్ 4 అని వస్తుంది. మీరు ఏ లెన్స్ను ఉపయోగిస్తారో ఒక్కొక్క లెన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ డిస్టెన్స్ని మనం దగ్గర దూరంగా కూడా మనం జరుపుకుని చూసినట్టయితే ఇది ఏ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. దీని ఫోకల్ లెంత్ని మనం సిమ్యులేషన్ చేసి మనం స్టూడెంట్స్కి చూపించవచ్చు. ఈ విధంగా మొబైల్లోనూ కూడా, అదేవిధంగా వెబ్ బ్రౌజర్స్లో కూడా మనం ఈ సిమ్యులేషన్స్ని, అంటే మన లెసన్ అట్రాక్టివ్గా చెప్పడానికి సైన్స్ లెసన్స్ని, మ్యాథమెటిక్స్ లెసన్స్ని ఈ సిమ్యులేషన్ ద్వారా పిల్లలలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పార్ట్లో నేను వీటిని రిజిస్ట్రేషన్ చేసుకుని, అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఏ విధంగా మనం వీటిని షేర్ చేసుకోవచ్చు, లేదా మన యొక్క ఐడియాస్ని ఇతర టీచర్స్కి ఏ విధంగా ఇవ్వచ్చు ఏమిటి అనేది పూర్తి డీటెయిల్ మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. మై డే టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి అదేవిధంగా ఈ సిమ్యులేషన్స్ సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన అడ్రసెస్ అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని యూజ్ చేసుకోండి. నేను చేసిన ఈ వీడియోపై మీ యొక్క కామెంట్ని తెలియజేసినట్లయితే నా యొక్క ఇంప్రూవ్మెంట్, నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, ఏ రకంగా మీకు మంచి ప్రెజెంటేషన్స్ అందించాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మై డే టీచర్స్, నా వీడియోపై తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మంది టీచర్స్కి దగ్గర అవుతుంది. దానివల్ల ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.